ఇప్పుడు ఏఐ రావటం వల్ల కాస్ట్ కటింగ్ పాయింట్లో లే ఆఫ్ అవుతున్నాయి, లేకపోతే ప్రజెంట్ బయట ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అంటే ఈ వార్స్ వల్ల ప్రాజెక్ట్స్ లేక కాస్ట్ కటింగ్ కి లే ఆఫ్స్ జరుగుతున్నాయండి. ఓన్లీ ఏఐ వల్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయి లేవు. ఓకే, అది క్లారిటీ ఉండాలి. అండ్ చాలా కంపెనీస్, అండ్ రీసెంట్ గా ఒక కంపెనీ ఏఐ వచ్చింది కదా మొత్తం ఆటోమేట్ చేస్తుంది అని చెప్పి దాదాపు 700 to 800 ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసి తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఏఐతో మొత్తం చేయలేము, కంపల్సరీగా హ్యూమన్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి అన్న పాయింట్ చూసుకొని వాళ్ళందరినీ మళ్ళీ బ్యాక్ తీసుకుంది. సో అంటే అంతా ఇక్కడంతా కూడా R&D లో ఉందన్నమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లోనే ఉంది, అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు. అండ్ మనం ఏదైతే న్యూస్ చూస్తున్నామో ఒక 3-4 లైన్స్ స్క్రిప్ట్ ఇచ్చేస్తే ప్రాంప్ట్ రాస్తే ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ అవుతుంది. ఎస్, ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ అవుతుంది, కానీ ఆ ప్రాజెక్ట్ నువ్వు ఒక్కడివి యూజ్ చేసుకోవటానికి బిల్డ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి అమెజాన్ ని యాప్ ఓపెన్ చేస్తే యాప్ స్లో అవుతుందా? లేదు. ఎట్లా మనకి ఎలా వర్క్ అవుతుందో అందరికి ఒకే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ లెవెల్లో బిల్డ్ చేసే క్యాపబిలిటీ ఇంకా ఏఐకి రాలేదు. సో అది రావాలి అంటే కంపల్సరీగా హ్యూమన్స్ కావాలి ఆ లెవెల్లో, దాన్ని ట్రైన్ చేయాలి కదా ఫస్ట్. సో మన బ్రెయిన్ ని తీసుకెళ్లి దానికి ఇస్తున్నప్పుడు దాన్ని ఆ లెవెల్లో ట్రైన్ చేయడానికి ఒకళ్ళు సరిపోరు, గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి.